సుధీర్ గోట్ మూవీ కాంట్రవర్సీ చాలామందికి అర్థం కాలేదు. నేను 40 సెకండ్స్లో చెప్పేస్తాను. ప్రొడ్యూసర్, డైరెక్టర్ నరేష్కి మధ్యలో ఇష్యూస్ వచ్చేసాయి. అయితే డైరెక్టర్ నరేష్ నాకు కొంచెం ప్రాబ్లమేటిక్గానే అనిపిస్తున్నారు. విశ్వక్సేన్ దాస్కి దమ్కి డైరెక్ట్ చేసేటప్పుడు కూడా విశ్వక్సేన్ నరేష్ని తీసేసి ఆయనే మిగతా సినిమా కంప్లీట్ చేసేసుకున్నారు. అయితే గోట్ మూవీ నుంచి వెళ్ళిపోయినా కూడా ఆయన దివ్యాభారతి మీద ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ ట్వీట్ వేశారు. దివ్యాభారతి ఇంటర్వ్యూస్లో కూడా నరేష్ తనని సెట్ మీద చాలా బుల్లి చేసేవారని చెప్పింది. అండ్ హైలోషో మూవీ డైరెక్టర్ చూసుకుంటే నరేష్ ఫ్రెండ్ లాగే కనిపిస్తున్నారు. సో ఈ నరేష్ తన ఈగోకి హర్ట్ అయినట్టు తీసుకొని ప్రొడ్యూసర్కి ధీటుగా సమాధానం చెప్పాలని సుధీర్నే స్టారింగ్గా పెట్టి పాన్ ఇండియా సినిమా తీస్తున్నారనమాట. ఆయన్ని ఆ హైలోషో మూవీలో బ్లాక్ చేశారు. ఇప్పుడు సుధీర్కి, దివ్యభారతికి మధ్యలో కాంట్రవర్సీ ఏంటి? ఇప్పుడు నరేష్ వాళ్ళ టీం ఏదైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు హైలోషో మూవీకి సైలెంట్గా ఉండొచ్చు కదా. లేదు, తిను ఐటెం సాంగ్ చేస్తావా అని బుల్లీ చేసేలాగా మెసేజెస్ పంపించారు. సో ఇవన్నీ సుధీర్కి తెలియకుండానే చేస్తుంటారా? సుధీర్ కూడా తెలిసి ఉంటుంది. సో సుధీర్ కూడా తనని బుల్లీ చేస్తున్నారు, వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అని తనకి రెస్పెక్ట్ పోయింది సుధీర్ మీద.